బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మే 9 అంశము రక్షించుటకు సమర్థుడు. వాక్యము దానియేలు 3వ అధ్యాయము 17వ వచనము. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. క్రైస్తవులు వారి భక్తికి కొలమానంగా క్రమం తప్పకుండా చర్చికి వెళ్తూ, ప్రతిరోజూ బైబిలు చదువుతూ, దేవునికి ప్రార్థన చేస్తూ, దేవుడంటే విశ్వాసం కలిగి ఉంటారు. అదే వారికి తెలిసిన భక్తి. ఏ కష్టము రానంతవరకు వారి విశ్వాస పరిమాణము పనసకాయంత ఉంటుంది. అనుకోని ఉపద్రవం ఏదైనా వస్తేనే కాని తెలీదు వారి విశ్వాస పరిమాణమెంతో. ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా యోబులా దేవుని హత్తుకొనేటంత విశ్వాసం కలిగిన క్రైస్తవులు చాలా చాలా అరుదుగా మనకి కనిపిస్తుంటారు. పైవాక్యములోని మాటలు అన్న శద్రకు, మేషాకు, అబేద్నెగోలు కేవలం మనలాంటి మనుష్యులే. మనలా పుట్టి పెరిగిన వాళ్లే. వారికి దేవుని పట్ల ఉన్న ప్రేమ, విశ్వాసం, భయభక్తులు వారిని దేవుని కొరకు ప్రాణం ఇచ్చే స్థాయికి తీసుకెళ్లాయి. దేవుని ఆజ్ఞ పాటించడం కోసం మండుచున్న వేడిమెగల అగ్నిగుండాన్ని సైతం లెక్క చెయ్యని రోషం వాళ్లకి ఉంది. పాటించాల్సి వచ్చినప్పుడు వారి ముందు ఉన్న రాజాజ్ఞ మరియు దేవుని ఆజ్ఞలలో వారు దేవుని వైపే మొగ్గు చూపించి దేవుణ్ణి గెలిపించారు. దానియేలు దేవుని కోసం సింహాల బోనులో పడటానికి కూడా సిద్ధపడ్డాడు. మన జీవితాలలో కూడా ఇలాంటి సందర్భాలు చాలానే వస్తాయి. ఈ లోకంలో మనకి ఎదురయ్యే కుటుంబపరమైన, ఆర్థికపరమైన సమస్యలలో, మనం కష్టాలలో, బాధలలో ఉన్నప్పుడు మన హృదయం ఎలా స్పందిస్తుంది? మన కష్టాలు, బాధల నుండి రక్షించుటకు దేవుడు సమర్థుడు అని నమ్మగలిగే స్థితిలో మనము ఉన్నామా? కష్టాలలో, బాధలలో మనము ఎవరిని ఆశ్రయిస్తున్నాము? ఈ లోకమా, దేవుడా అని ఎన్నుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు మనం ఎవరివైపు మొగ్గు చూపుతున్నామో దానిని బట్టి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామో, లోకాన్ని ప్రేమిస్తున్నామో తెలుస్తుంది. మనం లోకం వైపు మొగ్గు చూపుతున్నామంటే మనం దేవుణ్ణి ప్రేమించటం లేదని, భయభక్తులు కలిగలేమని అర్థం చేసుకోవాలి. శద్రకు, మేషాకు, అబేద్నెగోలు మరియు దానియేలు వారికి కష్టం ఎదురైనప్పుడు, వారి ప్రాణాలు ప్రమాదంలో పడినప్పుడు వారు దేవుని కోసం నిలబడ్డారు. మరి మన సంగతేంటి? దేవుని కోసం ప్రాణాలు ఇచ్చే సంగతి పక్కన పెడితే కనీసం ఒక్క పూట పస్తు ఉండాల్సి వస్తే మనం ఉండగలుగుతామా? చర్చికి వెళ్లటం, బైబిలు చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం ఇవన్నీ మనకి కష్టమైన పనులా? పైసా ఖర్చులేని పనులే కదా. వాటిని బట్టి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని అనుకోవచ్చా? మనం దేవుని కోసం ఏం త్యాగం చేస్తున్నాము? శద్రకు, మేషాకు, అబేద్నెగోల ధైర్యం ఆ దేశమంతటా దేవుని నామము ఘనపరచబడుటకు కారణమయ్యింది. దేవుని పట్ల మనకున్న విశ్వాసం, ప్రేమ, భయభక్తులు మనల్ని ధైర్యంగా ఉంచగలుగుతున్నాయో లేదో మనం పరీక్షించుకుందాము. రక్షించుటకు సమర్థుడు అని మనం దేవుని వైపు నిలబడగలిగితే మనల్ని బట్టి దేవుని నామము మహిమపరచబడి, మన ధైర్యాన్ని బట్టి అనేకమంది దేవుణ్ణి నమ్మగలుగుతారు. ఏ స్థితిలోనైనా దేవుని కోసం నిలబడటానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము నీయందు భయభక్తులు కలిగి ధైర్యంగా ఉండేలా మాకు కృప అనుగ్రహించుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.